अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। कल सुबह 8 बजे MLC इंतखाबात के वोटों की गिनती होगी। महबूबनगर जिले कलेक्टर रवि नायक महबूबनगर जिले कलेक्टर व इलेक्शन ऑफिसर रवि नायक ने बॉयज जूनियर कॉलेज में मौजूद काउंटिंग सेंटर का मुआयना किया। इस मौके पर उन्होंने कहा कि महबूबनगर लोकल बॉडीज हल्के कानून साज कौंसिल के जिमनी इंतखाब की वोटिंग की गिनती के लिए तमाम इंतजामात मुकम्मल कर लिए गए हैं। कल सुबह 8 बजे से वोटों की गिनती का आगाज होगा। ओहदेदारों को हिदायत दी कि गिनती के दौरान कोई लापरवाही न करें। ఓపెన్ చేసి ఓపెన్ అంటే ఓపెన్ హోల్డెడ్ సెన్స్ ఉంటా హోల్డెడ్ ఫస్ట్ ఇస్తారు. హోల్డెడ్ ఇస్తారు. ఈ బ్యాండ్ కట్టేటప్పుడు దాన్ని చెక్కడానికి ఇక్కడ పెట్టుకుంటారు. మళ్ళీ రిపీట్ అవుతుంది. మీతో పాటు చూపిస్తాను. వాళ్ళు ఇక్కడ పెట్టుకుని జస్ట్ టైం ఇవ్వము. ఎవరికి పడిందని చూడండి. దాన్ని చూపిస్తాను. ఆ లెవెల్ వరకు రావడం బట్ ఒక 2 లెవెల్ వస్తుంది. దీంట్లో పెట్టుకుంటాం. డౌట్ఫుల్ కాంటాక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ రౌండ్ రిజల్ట్ వస్తుంది. ఒకవేళ దాంట్లోనే ఫోటో వస్తుంది అంటే ఎండ్ లేదు అని అంటే ట్రాన్స్ఫర్ అవన్నీ కూడా ఈ టేబుల్లో దీన్ని ఎలిమినేట్ చేసి ఈ రెండు రిజెక్ట్ చేస్తాం. సెకండ్ బ్లూనో రెడ్ ఏదో పెట్టండి. టేబులేషన్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇక్కడ ఐడి కార్డ్ ప్రాపర్ మహబూబ్ నగర్ శాసన మండలి లోకల్ అథారిటీస్ ఎన్నికలు 28 మార్చి నాడు జరగడం జరిగింది. ఆ తర్వాత కౌంటింగ్ ఎలక్షన్ కమిషన్ వారు 2 జూన్ నాడు కౌంటింగ్ ప్రక్రియ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ కౌంటింగ్ సెంటర్ అరేంజ్మెంట్స్ని కూడా చూడడం జరిగింది. కౌంటింగ్లో 5 టేబుల్ పెడతాము. 10 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 5 టేబుల్ పెడతాం. ఫస్ట్ రౌండ్లో 5 పోలింగ్ స్టేషన్స్లో వచ్చిన బ్యాలెట్ పేపర్ల లెక్క చూసుకోవడం. బ్యాలెట్లు అక్కడ ఎన్నైతే పోల్ అయినాయో ఈ ఫామ్ 16 ఎవరైతే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఫిల్ చేశారో వాటికి ప్లస్ బాక్స్లో ఉన్న వాటికి లెక్క చూసుకోవడం అన్నది ఫస్ట్ ఉంటుంది. సో అట్లా 5 టేబుల్ మీద 5 పోలింగ్ స్టేషన్స్ నుంచి వచ్చిన బ్యాలెట్ పేపర్స్ని లెక్కసారి చూసుకోవడం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్లో కూడా మిగతా 5 పోలింగ్ స్టేషన్స్ని 5 టేబుల్స్ మీద పెట్టి ఆ లెక్కలు కూడా చూసుకున్న తర్వాత మొత్తం 10 పోలింగ్ స్టేషన్లో మనకు పోలైన ఓట్స్ ఏవైతే ఉన్నాయో వాటి లెక్క ఫస్ట్ చూసుకుంటాము. 25 బండిల్స్ లాగా వాటిని పెడతాము. ఆ తర్వాత 10 పోలింగ్ స్టేషన్లో వచ్చిన బ్యాలెట్ పేపర్స్ అన్నింటినీ కూడా ఆ బండిల్స్ వారీగా మొత్తం ఒక డ్రమ్లో పెట్టి వాటిని డ్రమ్లో మిక్స్ చేసిన తర్వాత వీటిని ఈ టేబుల్స్ పైకి మళ్ళీ పంపిస్తాము. ఇది రెండో విడతలో టేబుల్స్ పైకి పంపించి ఒక్కొక్క టేబుల్లో 300 ఓట్స్ని పంపిస్తాం. ఆ టేబుల్ మీద ఉన్న కౌంటింగ్ సూపర్వైజరు, కౌంటింగ్ అసిస్టెంట్స్, అక్కడ ఉన్న మైక్రో అబ్జర్వర్సు వాటిని వ్యాలిడ్ ఇన్వాలిడ్ కింద వెరిఫై చేస్తారు. అంటే వేసిన ఓటు వ్యాలిడా ఇన్వాలిడా అన్నది సెకండ్ రౌండ్లో చేస్తారు. ఈ వ్యాలిడ్ ఓట్స్ని ప్లస్ ఇన్వాలిడ్ ఓట్స్ని సపరేట్ చేసిన తర్వాత కోటా అన్నది మనము ఫైనలైజ్ చేసి కోటా అన్నది డిక్లేర్ చేస్తాము. వ్యాలిడ్ ఓట్స్ బై 2 + 1 అంటే సగం కంటే ఒకటి ఎక్కువ అని కోటా కింద ఐడెంటిఫై చేసి కోటా డిసైడ్ చేసిన తర్వాత వచ్చిన ఓట్లని ఏవైతే వ్యాలిడ్ ఓట్స్ అని అంటున్నామో ఆ వ్యాలిడ్ ఓట్స్ని 3 అభ్యర్థులకు ఎక్కడైతే ఆ ఓటరు ప్రిఫరెన్స్ మార్క్ చేశారో దాని ఆధారంగా 3 క్యాండిడేట్స్ని కూడా మనం ఆ ఓట్స్ని వాళ్ళకు వచ్చిన ప్రిఫరెన్స్ని బట్టి పంచడం జరుగుతుంది. ఈ 5 టేబుల్లో వచ్చిన వ్యాలిడ్ ఓట్స్ క్యాండిడేట్ వారీగా లెక్కించడం జరుగుతుంది. లెక్కించిన దాంట్లో ఎవరన్నా క్యాండిడేట్కి కోటా కంటే ఎక్కువ వస్తే కనుక ఆ అభ్యర్థి గెలుపొందినట్టుగా ప్రకటిస్తాము. ఒకవేళ ఎవరికైనా ఈ 3లో కూడా ఎవరికి ఆ కోటా దాటి ఓట్స్ రాకపోతే ట్రాన్స్ఫరబుల్ ఓట్స్ అని ఉంటుంది. సింగిల్ ప్రిఫరెన్స్ ట్రాన్స్ఫరబుల్ ఓటింగ్ సిస్టమ్ ద్వారా. కాబట్టి ఎవరికైతే తక్కువ ఓట్స్ వచ్చి ఉంటాయో ఆ వ్యక్తి యొక్క ఓట్లను రెండో ప్రిఫరెన్స్ని బేస్ చేసుకొని మిగతా ఇద్దరు ఎవరైతే కంటిన్యూయింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి పంచడం జరుగుతుంది. ఆ రౌండ్లో ఒకవేళ టోటల్ చేసిన తర్వాత కోటా వస్తే ఆ ఇద్దరిలో ఒక వ్యక్తిని గెలుపొందినట్టుగా ప్రకటిస్తాం. ఒకవేళ ఆ వ్యక్తి ఓట్లు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా
ఎవరికైనా ఒకరికి కోటా రాకపోతే ఆ ఇద్దరిట్లో ఎవరికి తక్కువ ఉందో ఆ ఓట్లను ఇంకొక క్యాండిడేట్కి నెక్స్ట్ ప్రిఫరెన్స్ ద్వారా పంచడం జరుగుతుంది. ఇది కోటా వచ్చేంత వరకు ఈ ప్రక్రియ సాగుతుంది. సో అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. ట్రైనింగ్ కూడా ఇంతకుముందే 2 సార్లు ట్రైనింగ్ చేయడం జరిగింది. మళ్ళీ పోస్ట్పోన్ అయినందున మళ్ళీ 2 సార్లు కౌంటింగ్ సూపర్వైజర్స్, అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్స్కి, ఏఆర్ఓస్కి ట్రైనింగ్ చేయడం జరిగింది. సో ఆఫీసర్స్ అంతా కూడా వాళ్ళ విధి ఏముంది, రోల్ ఏముంది అనేది వాళ్ళ క్లారిటీ ఉంది. కౌంటింగ్ ఏజెంట్స్ కూడా 5 టేబుల్ ఉంటాయి ఇనీషియల్గా, కాబట్టి ప్రతి క్యాండిడేట్కి 5 టేబుల్ దగ్గర 5 కౌంటింగ్ ఏజెంట్స్ని వాళ్ళు అపాయింట్ చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత 6వ టేబుల్ దగ్గర ఒక్కొక్క ఏజెంట్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఈ ఫస్ట్ రౌండ్ కోటా టాలీ అయిన తర్వాత, ఫస్ట్ రౌండ్లో ఓట్స్ వేసిన తర్వాత 5గురు ఎవరైతే కౌంటింగ్ టేబుల్స్ దగ్గర ఉన్నారో కౌంటింగ్ ఏజెంట్స్ వాళ్ళని పంపించేస్తాం. ఎందుకంటే తర్వాత ప్రక్రియ అంతా కూడా 6వ టేబుల్ దగ్గర జరుగుతుంది. అక్కడ ఉన్న కౌంటింగ్ కంటెస్టింగ్ క్యాండిడేట్ కావచ్చు, వాళ్ళ ఏజెంట్ కావచ్చు, లేదా 6వ టేబుల్ దగ్గర ఉన్న కౌంటింగ్ అసిస్టెంట్, ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు వాళ్ళ తరఫున ఉంటారు. ఆ కౌంటింగ్ ప్రాసెస్ అంతా కూడా 6వ టేబుల్ దగ్గర జరుగుతుంది. సో వీటికి అన్నిటికీ కూడా అరేంజ్మెంట్స్ చేసాం. పోలీస్ సెక్యూరిటీ అవంతా కూడా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. సో రేపు మార్నింగ్ 8 o'clock की काउंटिंग करना स्टार्ट होगा। अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।